ఇక నిహారిక, వసంత, లావణ్య వాళ్ళందరూ కూడా బోర్డు మీద పేర్లు రాసి ఆ లాయర్ గెటప్ దగ్గర అమ్మకి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది, అదేంటో తెలుసుకోవాలి, అది తెలుసుకోవడమే మన తక్షణ కర్తవ్యం అని మాట్లాడుకుంటూ ఉండగా అంతలో సుజాత వచ్చి వాళ్ళ మాటలు విని చాలా కోపంగా ఆ బోర్డు మీద బకెట్ నీళ్ళతో నీళ్లు పోసేస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతూ వాటర్ ఎందుకు పోసావు అని అడుగుతూ ఉంటారు. మీరు ఇంకా చెడిపోవడానికి ఇది నూరు పోస్తుంది, అందుకే శ్రద్ధగా వింటున్నారా అని సుజాత అడుగుతూ ఉంటారు. మేమేం చిన్నపిల్లలం కాదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు అని లావణ్య అంటుంది. ఈ మధ్య మీ చెల్లెల ఫ్రెండ్ లాయర్ సత్య దర్శనం మా అందరికీ అయింది. లాయర్ గెటప్ లో అక్షయ్ కనిపించడంలో పెద్ద రాధాంతమో అయింది. ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం అని నిహారిక అంటుంది. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటే మీ అందరి దవడ పళ్ళు రాలిపోతాయి అని సుజాత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంతలో అక్షయ వేదవతి దగ్గర వచ్చి నానమ్మ ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది. మనశ్శాంతి కావాలి, ఇవ్వగలవా, నాయనమ్మ అని పిలవద్దు అని వేదవతి అరుస్తూ ఉండగా అక్షయ షాక్ అవుతూ ఉంటుంది. అంతలో అక్కడికి చింటూ వచ్చి చూస్తూ ఉంటాడు. నా ఇంటికి వచ్చినప్పుడు పెద్దమ్మ గారని, నన్ను పెద్దయ్య గారని, నా భర్తని పిలిచేద్దాను కదా, ఇక నుంచి అలాగే పిలువు అని వేదవతి అరుస్తూ ఉండగా ఎందుకు నానమ్మ నేనంటే నీకు అంత కోపం అని అడుగుతూ ఉండగా నువ్వు నన్ను నాయనమ్మ అని పిలుస్తుంటే ఒళ్ళు కాంపరంగా ఉంది, అలా పిలవద్దు అని వేదవతి అరుస్తూ ఉండగా అందరినీ వరుసలు పెట్టి పిలవడం పద్ధతిగా ఉంటుందని మీరే చెప్పారు కదా గ్రాని, ఇప్పుడు అక్షయ్ని ఎందుకు పిలవద్దు అంటున్నారు అని చింటూ అడుగుతూ ఉంటాడు. నువ్వు నా దగ్గర పద్ధతులు నేర్చుకోవడానికి వచ్చావు, పద్ధతులు నేర్పించడానికి కాదు, అర్థమైందా, నీ హద్దుల్లో నువ్వు ఉండవు అని చింటూను కూడా వేదవతి అరుస్తూ ఉండగా అంతలో సుజాత వచ్చి ఆ మాటలన్నీ విని వేదవతి అని పేరు పెట్టి పిలుస్తూ ప్రసాదరావు ఉన్నాడా అని అడుగుతూ ఉంటుంది. దాంతో అందరూ షాక్ అవుతూ ఉండగా ప్రసాదరావు ఒకసారి నువ్వు బయటికి రా అని సుజాత పెద్దగా పిలుస్తుండగా ఏ మతి చెడిందా ఏంటి అని వేదవతి అడుగుతుండగా అంతలో ప్రసాదరావు, అవని, శేఖర్ అక్కడికి వచ్చి ఏమైందక్క మావిని ఎందుకు అలా పేరు పెట్టి పిలుస్తున్నావు అని అవని అడుగుతుండగా సుజాత వదిన అలా పిలిచిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అని శేఖర్ అంటుంటే ఎంత కారణం ఉంటే మాత్రం తాతయ్యని అలా పేరు పెట్టి పిలుస్తారా, నువ్వు ఆమెకు ఎలా సపోర్ట్ చేస్తున్నావు బాబాయ్ అని సవరి అడుగుతుంటుంది. ముసుగులో గుద్దులాట ఎందుకమ్మా, ఏం జరిగిందో చెప్పు అని పెద్దరాజు అడుగుతుండగా నానమ్మ అని పిలవద్దు, పెద్దమ్మ గారు పెద్దయ్య గారు అని పిలవమని చెప్తుంది ఈ పెద్ద మనిషి అని సుజాత చెప్పగానే అందరూ షాక్ అయిపోతూ నాయనమ్మ అలా చెప్పింది అక్షయ అని ప్రసాదరావు అడుగుతుండగా అక్షయ చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండగా చెప్పింది నేనే సాక్ష్యం అని చింటూ చెప్తూ ఉండగా నువ్వెందుకు ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అవుతావు అని సౌరి అడుగుతూ ఉండగా చూసింది విన్నది చెప్పాను, తప్పే ఉంది చెప్పు అని చింటూ అంటుంటే రే లాభం లేదురా, నీకు రిటర్న్ టికెట్ ఫ్లైట్ వేయాల్సింది అని లావణి అంటూ ఉండగా నన్ను మా నాన్న గ్రానీ దగ్గర పద్ధతులు నేర్చుకోమని పంపించాడు కదా, మరెందుకు గ్రానీ ఇలా ప్రవర్తిస్తుంది, నేను గ్రానీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అని చింటూ అడుగుతూ ఉండగా చిన్నవాడివైనా పెద్ద మాట అడిగేవరా బాబు అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు నోరు మూసుకుంటావా అని వసంత అరుస్తూ ఉంటుంది. లేకపోతే బయటికి గెంటుతావా ఏంటి అని పెద్దరాజు అంటూ ఉండగా ఒకప్పుడు శౌర్య అందరినీ పేర్లు పెట్టి పిలిస్తే వరుసలతో బంధుత్వాలతో పిలవమని నేర్పించావు కదా, మరిప్పుడు అక్షయ్ని ఎందుకలా పిలవమన్నావు, వరుసలు అవసరం లేనప్పుడు నేను నిన్ను అత్త అని నీ భర్తని మామ అని పిలవాల్సిన అవసరం లేదు, వేదవతి ప్రసాదరావు అని పిలుస్తాను, కొన్నాళ్ల క్రితం మీ బుద్ధి బాలైనప్పుడు మిమ్మల్ని పేర్లు పెట్టి పిలిచేదాన్ని, మళ్ళీ ఇప్పుడు అత్త అని పిలవడం మొదలు పెట్టా, మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోదామంటే చెప్పు వెళ్ళిపోదాం అని సుజాత అడుగుతుండగా ఏమైంది అత్తయ్య మీకు, విషయం మీ మనవరాలు అని తెలిసిన తర్వాత మూడు రోజులు మురిపంగా చేశావు, పల్లెటూరుకి వెళ్ళిన దగ్గర నుంచి మీ ప్రవర్తన మారిపోయింది, అక్కడ ఏదైనా జరిగిందా అమ్మా, లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్పారా, నీ మనసు మార్చారా, ఏదైనా ఉంటే చెప్పుమా, ఓపెన్ గా మాట్లాడుకుందాం, నువ్వు ఇలా ప్రవర్తిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాను అని శేఖర్ అంటాడు. మీరు ఇలా ప్రవర్తించబట్టే వీళ్ళందరూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అని సుజాత అంటూ ఉండగా తప్పుడు మాటలు కాదు సుజాత, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాం, ప్రస్తుతం ఇంటి పరిస్థితులు కల కారణాలు వెతుకుతున్నాం, అవని అక్షయల వల్ల ఈ ఇంటికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో నీకేం తెలుసు అని లావణ్య అంటూ ఉండగా వాళ్ళిద్దరి గురించి ఎవరితైనా ఏదైనా కూసిందంటే బాగుండదు అని సుజాత అంటుంది. నేనే అంటున్నాను ఏం చేస్తావు అని లావణ్య అడగానే నా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా అని సుజాత అడగాను, ఈ లావణ్య నీకు మెత్తగా కనిపిస్తుందా, ఈ లావణ్య అంటే ఏంటో చూపించమంటావా, నువ్వు వేల వేస్తే నీ బస్తీ మాత్రమే వస్తుందేమో, నేను సైగ చేస్తే ఈ సిటీ మొత్తం వస్తుంది అని లావణ్య అంటూ ఉండగా అయితే పిలు అని సుజాత అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని లావణ్య అడుగుతూ ఉండగా నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావే అని ఇద్దరు కూడా గొడవ పడుతూ నా మొగుడిని పొట్టను పెట్టుకుపోయింది ఈ పిల్ల వదిలేస్తా అనుకున్నావా అని లావణ్య అంటుంది. నా వాళ్ళ జోలికొస్తే ఏం చేస్తానో చదువు గాని అని సుజాత అంటుంది. అంతలో ప్రసాదరావు ఇంకా ఆపండమ్మా, ఇల్లు అనుకున్నారా సంతనుకున్నారా, ఎప్పుడూ లేని కొత్త గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి వేదా, నీ వల్ల కదా, అక్షయ నిన్ను నాయనమ్మ అని పిలవడం వల్ల నీకు కలిగే నష్టమేంటి అని ప్రసాదరావు అడుగుతుండగా అత్తయ్యకి ఇష్టం లేదు, మీరు ఎందుకు బలవంతం చేస్తున్నారు మావయ్య అని నిహారిక అడుగుతుంటుంది. నేను వేదాన్ని అడుగుతున్నాను, నువ్వు మాట్లాడకుండా ఉండు అని చెప్పేసి ప్రసాదరావు అంటూ నాకు ఇష్టం లేదు అదంతే అని వేదవతి అంటుంది. చిన్నపిల్ల మీద ఎందుకంత ద్వేషం అని అడుగుతుండ ఎందుకో దీని మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది, ఇది అనవసరంగా మన కొంపలో దాపరించింది, ఈ శని ఇంటి నుంచి బయటకు పోతే ఈ ఇల్లు బాగుపడుతుంది అనిపిస్తుంది
అని వేదవతి మాట్లాడుతూ ఉండగా అవని షాక్ అవుతూ ఉంటారు. నిహారిక వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ప్రసాదరావు చాలా కోపంతో రగిలిపోతూ వేద అని చంప మీద లాగి పెట్టి కొట్టి, ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, శని అంటావేంటి, అమ్మవారి అంశ కారణ జన్మురాలు, మన పాలిట వరం, అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రసాదరావు అరుస్తూ ఉండగా, దీనికోసం నా మీద చేసుకుంటారా అని అడుగుతూ అక్షయ్ అక్కడ 10 ఏళ్ల భవిష్యత్తుని నీకు తెలుసు కూడా అంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ప్రసాదరావు అడుగుతుండగా, ఇక వేదవతి సమాధానం చెప్పకుండా రూమ్ లోకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా, ఎందుకు చేసుకున్నావు మావయ్య అని అవని అడుగుతూ ఉంటుంది. పల్లెటూరు దగ్గర ముక్కు పుడక ఇవ్వకపోతే ఏదో కారణం ఉందనుకున్నాను, ఊరుకుందంటే ఎలా పడితే అలా మాట్లాడుతుంది, అరే అక్షయ్ ఏం తప్పు చేస్తుందని పరాయితాల్లో చూస్తుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక వేదవతి రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉండగా ప్రసాదరావు అక్కడికి వచ్చి, మన జీవిత ప్రయాణం మొదలైపోయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఏనాడు నిన్ను కొట్టే ధైర్యం కాదు కదా, నీ వైపు కోపంగా చూసే అవసరం కూడా నాకు రాలేదు, అలాంటిది నీ మీద చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కాదు నువ్వే తెచ్చుకున్నావు, నువ్వు అక్కడ మాట్లాడింది చాలా తప్పు వేదా, అందుకే నిన్ను సమర్థించలేకపోయాను, ఈ మధ్య కాలంలో ఎవరికి అర్థం కానట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు వేదా అని ప్రసాదరావు అంటుంటే, మాట తప్పు, నా ప్రవర్తన తప్పు, నేను చేసింది తప్పని మీరు కొట్టారు, కానీ నేను చేసింది తప్పు కాదని అంటున్నాను అని వేద అంటుంది. ఎలా అంటున్నావు అని అడుగుతుండగా, అందుకు కారణం ఉంది అని వేదవతి అంటుంది. కారణం ఉంది అంటావు, అడిగితే చెప్పవు, ఎంతకాలం ఇలా దాటేసుకుంటూ వస్తావు, నిజంగా ఏదైనా కారణం ఉండి ఇలా ప్రవర్తిస్తున్నావా, లేదంటే మానసికంగా ఏదైనా ఇబ్బంది వచ్చి అవని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా, ఈ రోజు ఈ సమస్యకు కారణం ఏంటో తెలియాల్సిందే అని ప్రసాదరావు అడుగుతుంటాడు. ఈ విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక ఆ విషయాన్ని నాలోనే దాచుకుని ఉండలేదు, అందుకే చెప్తున్నాను వినండి, మొన్న పల్లెటూరు ఫంక్షన్ వెళ్ళినప్పుడు దగ్గర ఫ్రెండ్ నుంచి వెన్నుకొడిని మాట విన్నాను అని దిలీప్ రాధిక చెప్పిన మాటలన్నీ కూడా వేదవతి చెప్పగానే ప్రసాదరావు షాక్ అవుతూ ఉంటాడు. అందుకే ముక్కు పుడక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేశాను, అంతేకాదు సత్యతో అవని క్లోజ్ గా మాట్లాడిన సందర్భాలు గమనించాను అని అవని సత్యతో మాట్లాడుతూ అబద్ధాలు చెప్పిన విషయాలని కూడా చెప్పి ఆ విధంగా శేఖర్ ని మోసం చేసింది, సునాయాసంగా అబద్ధాలు చెప్తుంది, గుడిలో సత్య వాళ్ళ అమ్మని కలిసినప్పుడు అవని సత్య ఇష్టపడ్డారని ఆమె నోటితోనే విన్నాను, అందుకే నిజాలు ఒక్కొక్కటిగా తెలిసిన క్షణం నుంచి నా మనసు మారిపోతూ వచ్చింది, నా కొడుక్కి సంతాన యోగం లేనప్పుడు అక్షయ మన వారసురాలు ఎలా అవుతుంది, అక్షయ్కి ముక్కు పుడక ఎలా ఇస్తాను, అందుకే అక్షయ్ గాని అవని గాని భరించలేకపోతున్నాను, ఇప్పుడు చెప్పండి నేను చేస్తుంది తప్ప అని వేదవతి అడుగుతుంది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకు వేద, అవనికి సత్యకి కాలేజీ రోజుల్లో పరిచయం ఉండొచ్చు, అవనిని సత్య ఇష్టపడి ఉండొచ్చు, అంత మాత్రం చేత నువ్వు అవని విషయంలో తప్పుగా ఆలోచించడం కరెక్ట్ కాదు వేదా అని అంటూ ఉండగా, అవని మీ మేనకోళ్ళు కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తున్నారా అని వేదవతి అంటూ, కంటికి కనిపించేవని నిజాలు కావు అంటున్నాను, చెవులకు వినిపించేవని నమ్మొద్దు అంటున్నాను, ఒకసారి కళ్ళ కంటే పెదవుల కంటే చెవులు మనల్ని తప్పుదారిలో నడిపిస్తాయి, అది నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉండగా, మీరు ఎన్నైనా చెప్పండి, అవని నా కొడుకుని అన్యాయం చేస్తుందని మోసం చేస్తుందని నాకు అనిపిస్తుంది, శేఖర్కి 5 సంవత్సరాలు దూరంగా ఉంది, ఆ సమయంలో ఏదైనా జరుగుంటొచ్చు, నేను ఈ విషయాన్ని నా కొడుకు చెప్పే ధైర్యాన్ని చేయలేకపోతున్నాను, వాడు తట్టుకోలేడని నా మనసులోనే దాచుకొని మదన పడుతున్నాను, అక్షయ్ మాత్రం శేఖర్కి పుట్టిన కూతురు కాదు అని వేదవతి అంటుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వేద, ఎవరో ఏదో చెప్పారని నువ్వు నమ్మదు, చాలా దారుణాలకి దారితీస్తాయి, 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ప్రసాదరావు బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ కంతలో అవని సుజాత్తో, మావయ్య అత్తయ్య మీద చేసుకోవడానికి కారణం నేనే అని అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో చూడ, ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పట్టుకొని కొన్ని రోజులు మమ్మల్ని వేధించుకొని తింటారు, కొన్ని సంవత్సరాలు భారీగా నా స్థానం కోసం పోరాటం చేశాను, తర్వాత అందరూ కలిసి నా భర్త నుంచి నన్ను దూరం చేశారు, భర్త కోసం పోరాటం చేశాను, ఆ తర్వాత కూతురు కోసం పోరాటం చేశాను, కూతురు దొరికిన తర్వాత అయినా సమస్యలు దూరం అయిపోయి సంతోషంగా ఉంటాను అనుకుంటే ఇప్పుడు అత్తయ్య పెద్ద సమస్యగా మారింది, అత్తయ్య నాకు అండగా ఉంటుంది అనుకుంటే పెద్ద గండంలా తయారైంది, నా కూతురు దొరికింది అన్న ఆనందం లేకుండా పోతుంది నాకు అని అవని ఏడుస్తూ ఉండగా, కన్నీరు సమస్యకు పరిష్కారం కాదు, ఈ రోజు నీ కూతురు పట్ల అత్తయ్య అంత నిర్దయ ప్రవర్తిస్తుందన్న, అత్తయ్య మీద మావయ్య చేసుకున్నాడు అని దాని వెనక బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది, ఇన్ని రోజులు మీ ఇంట్లో జరిగిన గొడవలు వేరు, ఇప్పుడు జరుగుతున్నవి వేరు, నీ కాపురాన్ని కూల్చేయడానికి ఎక్కడో మంట వెలిగింది, ఆ మంట ఎవరు వీలైనంత తొందరగా తెలుసుకుని ఆపాలి, అత్తయ్య దగ్గర మాత్రం ఏదో మనం ఊహించిన బలమైన కారణమే ఉంది, అందులో అనుమానమే లేదు, ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు, ఏదో మీ జీవితంలో అగాధం ఏర్పడబోతుందని నా మనసుకి అలజడిగా ఉంది, ఎందుకైనా మంచిది నువ్వు ప్రతిదీ కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండు, ఈ సమస్యను నువ్వు ఎలా ఎదుర్కొంటావో అని నాకు భయంగా ఉందవని, జాగ్రత్త అని చెప్పేసి సుజాత వెళ్ళకనే, అంత ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారు అని అవని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కోర్టు దగ్గర లాయర్ సత్య క్లయింట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అంతలో ప్రసాద్ అక్కడికి వచ్చి, వేరే వాళ్ళని లాయర్ సత్య ఆయన కోర్టుకు వచ్చారా, ఎక్కడున్నా అని అడుగుతూ ఉండగా, అదిగో అక్కడున్నాడు సార్ అని చూపిస్తూ ఉండగా, ఇక ప్రసాదరావు సత్యాన్ని చూస్తూ ఉంటాడు.